ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 వరల్డ్ కప్ 2024 క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఈ పొట్టి ప్రపంచ కప్ జూన్ 2న ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు తమ ఆటగాళ్ల వివరాలను మే 1లోగా అందజేయాలని ఐసీసీ డెడ్లైన్ విధించింది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు తమ 15 మంది సభ్యుల గల స్క్వాడ్ను ప్రకటించింది. ఇక భారత జట్టును సెలెక్టర్లు 1 లేదా 2 రోజుల్లో వెల్లడించనున్నారు. అయితే తుది జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ తగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మలో ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే టీమిండియా వైస్ కెప్టెన్సీ రేసులో రిషబ్ పంత్ ఉన్నట్లు సమాచారం. మొన్నటి వరకు రోహిత్ శర్మకు డిఫ్యూటీగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాపై వేటు వేసినట్లుగా తెలుస్తుంది. ఐపీఎల్ 17వ సీజన్లో హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. అటు కెప్టెన్గా ఇటు ఆటగాడిగా విఫలమవుతున్నాడు. అతడి నాయకత్వంలో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలను చవిచూస్తుంది. ఇక ఆల్రౌండర్ పాత్రకు హార్దిక్ పాండ్యా న్యాయం చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాను టీమిండియా వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరో 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మొత్తంగా 10 పాయింట్లతో పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వైస్ కెప్టెన్సీ విషయంలో రిషబ్ పంత్ బెస్టా, హార్దిక్ పాండ్యా బెస్టా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.